నడునొప్పి సమస్యను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: దుంపరాష్ట్రం, తిప్పతీగ, దేవదారు, ఆముదం వేర్లు, పల్లేరుకాయలు, పునర్నవ, సొంఠి. కావలసిన మూలికలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. అంటే మనం తయారీ విధానం చెప్పుకుంటూ ఉన్నప్పుడే మనం ఒక స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టుకుందాం. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి అవి కాగుతూ ఉండగా మనం వీటి గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇందులో మనం వేసేటువంటి ప్రతి మూలిక గురించి చెప్పుకుంటూ ఔషధాన్ని రెడీ చేసుకుందాం. మనం మొట్టమొదట మనం తీసుకునేటువంటిది దుంపరాష్ట్రం అని తెలుగులో అంటాము. దీన్ని సంస్కృతంలో ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు రాసన అంటాం అనమాట. సో ఈ దుంపరాష్ట్రం అనేటువంటిది వాత దోషాన్ని తగ్గించడానికి, ఈ నొప్పులు కీళ్లలో వచ్చేటువంటి నొప్పులు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మూలిక అనమాట. దీని మీద చాలా ప్రయోగాలు కూడా జరిగాయి. ఇటీవల కాలంలో కూడా పరిశోధనలు అవి జరిగాయి. చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మంచి మూలిక ఇది. సో ఈ మూలిక చూర్ణాన్ని మీరు కొలత ప్రకారం కరెక్ట్గా ఒక 50 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. మీకు చూపించడం కోసమే కొద్దిగా చూర్ణాన్ని తీసి విడిగా పెడతాం. తర్వాత మనం తీసుకునేటువంటిది తిప్పతీగ. దీన్నే గుడూచి అని కూడా అంటారు. చాలా మంచి ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి మూలిక. వాత దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఒక మంచి అంటే హెల్దీ కణాలు ఉత్పత్తి అవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో అందరూ బాగా ఎక్కువ వినుంటారు, ఇమ్యూనిటీ కోసం అని చెప్పి తిప్పతీగను ఎక్కువగా కూడా వాడారు ఇది. ఎందుకంటే ఇది ఒక మంచి రసాయనం, ఇమ్యూనిటీని బాగా పెంచేటువంటి మంచి రసాయనం అన్నమాట. దీన్ని కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణం కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాతది దేవదారు. దేవదారు కూడా వాత దోషాన్ని తగ్గిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నడుము నొప్పి తగ్గాలంటే వాత దోషం బ్యాలెన్స్లో ఉండాలన్నమాట. సో మనం వాడే మూలికలన్నీ కూడా వాతాన్ని అదుపులో ఉంచేసి కరెక్ట్గా నొప్పేది లేకుండా ఉండేలాగా, నడుముకి మంచి బలాన్ని ఇచ్చేలాగా ఉండేటువంటి మూలికలు ఇవన్నీ కూడా. ఈ దేవదారు చెక్క యొక్క చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకుని కలుపుకోవాలి. తర్వాతది పునర్నవ. పునర్నవ కూడా వాత దోషాన్ని తగ్గిస్తుంది. అలాగే ఎక్కడైనా కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కూడా తగ్గించడానికి పునర్నవ బాగా ఉపయోగపడుతుంది. ఈ పునర్నవ వేర్లను కూడా, అంటే గలిజేరు అంటారు తెలుగులో చెప్పేటప్పుడు, ఈ గలిజేరు వేర్ల చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకుని వేసుకోవాలి. అంటే మీరు 50 గ్రాములు వేయండి, మేము కొద్దిగా వేస్తాము. తర్వాతది సొంఠి. సొంఠి కూడా మంచి న్యాచురల్ పెయిన్ కిల్లర్లా ఉపయోగపడుతుంది. అలాగే వాత దోషాన్ని బాగా తగ్గిస్తుంది. అలాగే సొంఠి ఏంటంటే ఆకలిని, జీర్ణశక్తిని పెంచేటువంటి మంచి గుణం కలిగినటువంటి మూలిక. ఆకలి జీర్ణం బాగుంటేనే వేసుకున్న మందు అరుగుతుంది. ఏదో ఎంత అమృతం లాంటి ఔషధం వేసినా ఒంట్లో అది అరగాలన్నమాట. అరగడానికి సొంఠి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సొంఠి చూర్ణం మీరు 50 గ్రాములు వేసుకోండి. మేము ఇందాక వేసినట్టుగానే సమాన భాగంగా సొంఠి చూర్ణం కూడా కలుపుతాం. తర్వాతది గోక్షుర అంటాం, దీన్నే పల్లేరుకాయలు అంటాము. ఈ పల్లేరుకాయలు కూడా వాత దోషాన్ని బాగా తగ్గిస్తాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ ఏదైనా, అంటే నడుంలో ఎముకల మధ్యలో కానీ కండరాల్లో కానీ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే అది తగ్గించడానికి కూడా ఈ పల్లేరుకాయలు చక్కగా ఉపయోగపడతాయి. పల్లేరుకాయలను చూర్ణం చేసేసినటువంటి దాన్ని 50 గ్రాములు కలుపుకోండి. మనం ఇందాకట్లాగానే సమానంగా చూర్ణం వేద్దామా. ఇంకా మిగిలింది ఆముదపు వేర్లు. ఆముదం వాత దోషాన్ని తగ్గించడానికి చాలా చక్కగా అద్భుతంగా పనిచేసేటువంటి మంచి మూలిక ఇది. ఆముదం వేళ్ళను కూడా చూర్ణం చేసేసుకోవాలి. ఈ చూర్ణం కూడా 50 గ్రాములు వేసుకోవాలి. మనం ఇందాక మిగతా వేసినట్టుగా సమంగా ఈ ఆముదపు వేర్ల చూర్ణం కూడా కలుపుదాం. ఇప్పుడు మొత్తం అన్ని మూలికలు వచ్చేసాయి కదా, అన్ని చూర్ణాలు బాగా కలిపేద్దాం. బాగా కలిపేశారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇలాగా అన్ని చూర్ణాలని కలిపేసి చక్కగా ఒక గ్లాస్ బౌల్లో పోసి ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకొని ఎప్పటికప్పుడు కషాయంలా కాచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నీళ్లు మరిగించాం, ఒక గ్లాస్ నీళ్లు. ఈ నీళ్లు మరుగుతూ ఉండగా ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని ఇందులో వేసి కషాయంలాగా కాచుకోవాలి. సరిపోతుంది. ఒక చెంచాడు వేసి దాన్ని చక్కగా సన్నటి మంట మీద
నెమ్మదిగా ఒక సగం నీళ్లు ఎగిరిపోయేలాగా మరిగించుకోవాలి. బాగా సగం ఎగిరిపోయాయి కదా, సగం నీళ్ళు ఎగిరిపోయి మిగతా సగంలోకి మనం వేసిన మూలికల సారం అంతా వచ్చి చక్కటి కషాయం తయారైంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి కషాయాన్ని వడబోద్దాం. ఓకే. అంటే సుమారుగా ఒక 40-50 మిల్లీలీటర్ల పరిమాణంలో కషాయం మిగలాలి మనకి ఔషధం. సో ఇప్పుడు మన ఔషధం రెడీ అయిపోయినట్టు. ఓకే. అయితే ఇప్పుడు దీన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మనం ముందాక చెప్పినట్టుగా ఆ చూర్ణం రెడీగా ఉంచేసుకోవడం, ఇలాగ ఎప్పటికప్పుడు కషాయం తయారు చేసుకుని ఒక 40-50 మిల్లీలీటర్ల పరిమాణంలో గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. చల్లారిపోయి లేకపోతే ఈ పూట కాచుకుని రేపు తర్వాత తాగుదాము అలా అనుకోకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు కనుక నిత్యం తీసుకుంటూ ఉంటే నడునొప్పి సమస్యకి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నడునొప్పి తగ్గిపోయిన తర్వాత ఆపేయచ్చు అంట. నడునొప్పి కంటే కొన్నాళ్ళు ఇప్పుడు ఊరికేనే ఒకరోజు పెయిన్ కిల్లర్ లాగా వేయడం కాదు. ఇది ఒక 40 రోజుల నుంచి కనీసం ఒక 2 నెలల వరకు నిత్యం తీసుకుని తర్వాత ఆపేసేయచ్చు. ఓకే.